వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది మనకు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఇన్ఫర్మేషన్ పక్కా తెలవాలి. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి, చూసిన వాళ్ళు కూడా కంపల్సరీ మీ గ్రూపుల్లో కానీ మీ యొక్క సర్కిల్లో కానీ షేర్ చేయండి. అందరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే 21st మనకు ఈ యొక్క ఎగ్జామ్ రాయబోతున్నారు జూన్. సో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో చూద్దాం మరి ఎన్టీఏ మనకి ఏం కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. సో వాళ్ళందరికీ కూడా ఇవి ఇన్ఫర్మేషన్ చేరేటట్టు పాజ్ చేయండి, లేదంటే షేర్ చేయండి మీ గ్రూప్లో కానీ సర్కిల్ కానీ. ఓకేనా? సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూద్దాం, కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ చూడండి. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఎన్టీఏ ఆన్ నీట్ యూజీ రీ ఎగ్జామ్ 2026. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్కి ఇంకా కేవలం 2 రోజులు ఉంది మాత్రమే మిగిలింది. సో ఉండడంతో పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకైతే మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కీలక మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. సో బయోమెట్రిక్ ధృవీకరణ, పరీక్ష కేంద్రాల్లో ప్రవేశం, డ్రెస్ కోడ్, నిషేధిత వస్తువులకు సంబంధించినటువంటి 2 ప్రత్యేక నోటిఫికేషన్లను అయితే గురువారం రాత్రి విడుదల చేయడం అయితే జరిగింది. సో ముఖ్యంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ విఫలమైతే ఏం చేయాలి, పరీక్ష కేంద్రానికి ఏమేమి తీసుకెళ్ళవచ్చు, ఎలాంటి దుస్తులు ధరించాలి, మతపరమైనటువంటి దుస్తుల విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలనే అంశాలపైన వివరణ ఇచ్చింది మనకు ఎన్టీఏ. మరి పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాల్సినటువంటి ఆ మార్గదర్శకాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడైతే మనకు క్లియర్గా వీళ్ళైతే చెప్పడం జరిగింది ఏమేమి మార్గదర్శకాలు పాటించాలి అని చెప్పేసి. చూద్దాం మరి 1 by 1 ఏమి ఇచ్చారని. సో చూసుకుంటే మనకు ఎన్టీఏ విడుదల చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం మనకు పరీక్షా కేంద్రాల్లో భద్రతా తనిఖీలో భాగంగా ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే నిర్వహించనున్నారు. సో తప్పనిసరిగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అయితే పరికరాల్లో సాంకేతిక లోపాలు, డేటా సరిగ్గా లేకపోవడం లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యల కారణంగా బయోమెట్రిక్ ధృవీకరణ విఫలమైతే విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఎన్టీఏ చెప్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో పరీక్ష రాసేందుకు అనుమతి పొందాలంటే అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉండే ప్రత్యేక అండర్టేకింగ్ అయితే సమర్పించాలి. ఒకవేళ బయోమెట్రిక్ కనుక మీకు విఫలమైతే దీనికి ఆల్టర్నేట్గా మనకు వీళ్ళు ఇంకోటి కూడా అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా మీరు ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి పరీక్ష కేంద్రంలో ఉంటూనే అని చెప్పేసి చెప్తున్నారు. సో చూద్దాం ముఖ్యంగా మనకి ఏమేమి మార్గదర్శకాలు ఇచ్చారనేది చూస్తే. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఎన్టీఏ తెలిపినటువంటి సూచనల ప్రకారం చూసుకుంటే మనకు పరీక్ష రాసేందుకు వచ్చేటువంటి విద్యార్థులు తమ మత విశ్వాసాలకు సంబంధించినటువంటి దుస్తులు లేదా చిహ్నాలను ధరించాలనుకుంటే ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకొని అధికారులకైతే తెలియజేయాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. సో మీకు మత సంబంధించినటువంటి ఏమైనా దుస్తులు కానీ ఏమైనా ఏసీటీ ఉంటాయి కదా, దండలు కానీ మాలలు కానీ కొందరు వేసుకుంటారు. సో అలాంటివి ఏమైనా వేసుకోవాలనుకుంటే ముందే మీరు ఒక పరీక్షా కేంద్రానికి చేరుకొని అక్కడటువంటి అధికారులకు అయితే తెలియజేయాలని చెప్పి చెప్తున్నారు. సో అదేవిధంగా వర్షాకాలం కావడంతో అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు, ఫోటోగ్రాఫ్, అవసరమైనటువంటి అండర్టేకింగ్ పత్రాలను పారదర్శక ప్లాస్టిక్ సంచులో తీసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మన నానిపోతాయి, ఖరాబ్ అయిపోతాయి అట్లా అని చెప్పేసి, మళ్ళీ డ్యామేజ్ అవుతాయి అని చెప్పేసి మంచి ఒక కవర్లో ప్యాక్ చేసుకొని తీసుకొని రమ్మని చెప్పి చెప్తున్నారు, తడవకుండా అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు విద్యార్థులు లేత రంగు దుస్తులు ధరించాలి. ఫుల్ హ్యాండ్స్ దుస్తులకు బదులుగా హాఫ్ హ్యాండ్స్ దుస్తులు ధరించాలి. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు మనకు లేత రంగులు దుస్తులు అయితే ధరించమని చెప్తున్నారు. అదేవిధంగా ఫుల్ హ్యాండ్స్కి బదులుగా హాఫ్ హ్యాండ్స్ సంబంధించినటువంటి షర్ట్స్ వేసుకోమని చెప్పి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో హై హీల్స్, బూట్లు వంటి పాదరక్షకులకు బదులుగా సాధారణ చెప్పులు ధరించాలని చెప్పి చెప్తున్నారు. సో హై హీల్స్ బూట్లు వేసుకురాకుండా నార్మల్ చెప్పులు అయితే వేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు, తీసుకురమ్మాలని చెప్తున్నారు. పరీక్ష కేంద్రానికి పారదర్శక నీటి సీసా మాత్రమే తీసుకురావడానికి అనుమతి ఉంది. సో మీరు వాటర్ బాటిల్ తీసుకెళ్తే దానికి సంబంధించినటువంటి పారదర్శక అంటే సీసా అంటే ఆ బాటిల్ నీటి నుంచి ఉస్తాటి నుంచి మనిషి కనబడాలి, అట్లా క్లియర్గా ఉండేటటువంటి ఒక వాటర్ బాటిల్ అయితే మీరు తీసుకొచ్చే అనుమతి ఉందని చెప్పేసి ఎన్టీఏ అయితే మనకి ఇక్కడ స్పష్టం చేస్తుంది. సో అదేవిధంగా మరికొన్ని కూడా చెప్పింది. సో ఇక్కడ చూడొచ్చు, ఓఎంఆర్ షీట్లను పూరించేందుకు అవసరమైనటువంటి పెన్నులను పరీక్షా కేంద్రంలోనే అందజేస్తారు. మీరైతే అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు కంపల్సరీ దానికి సంబంధించినటువంటి అవసరమైన పెన్నులను కూడా ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేస్తారు కదా. సో పరీక్షా కేంద్రంలోనే మీకైతే పెన్నులు అందజేస్తారని చెప్పేసి ఎన్టీఏ స్పష్టం చేస్తుంది. ఇక్కడ మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు సహా అన్ని రకాల కమ్యూనికేషన్ పరికరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు సహా అన్ని రకాల కమ్యూనికేషన్ సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా నిషేధిత జాబితాలు ఉన్నాయట, ఒకసారి చూసుకోండి. సో పెద్ద బటన్లు ఉన్న దుస్తులు, భారీ బకిల్స్ ఉన్న బెల్టులు, లోహ వస్తువులు, బరువైన ఆభరణాలు రాకూడదు. సో ఇక్కడ ఆభరణాల విషయంలో వీటిలో చెప్తున్నారు. పెద్ద బటన్లు ఉన్నటువంటి దుస్తులు, భారీ
బకిల్స్ ఉన్నటువంటి బెల్టులు, లోహ వస్తువులు, బరువైనటువంటి ఆభరణాలు ధరించి రాకూడదని చెప్పేసి ఎన్టీఏ స్పష్టం చేస్తుంది ఇక్కడ. సో మరొకటి, మే 3న నిర్వహించినటువంటి నీట్ పరీక్ష అడ్మిట్ కార్డులు కాకుండా రీ ఎగ్జామ్ కోసం అయితే మనకు కొత్తగా విడుదల చేసినటువంటి హాల్ టికెట్లను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తుంది. సో మనకు ఆల్రెడీ కొత్త అడ్మిట్ కార్డులను కూడా రిలీజ్ చేసింది, అవి మాత్రమే తీసుకొని రావాలని చెప్తుంది, పాతవి కాదట. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనకైతే ఎన్టీఏ అయితే మనకు కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు కంపల్సరీగా మీరు పాటించాలి. సో పాటించి అయితే ఎగ్జామ్కి అయితే వెళ్ళండి, మళ్ళీ ఇబ్బంది పడకుండా, ఓకేనా. సో ఇది ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు ఎవరైతే నీట్ రీ ఎగ్జామ్ రాయబోతున్నారో ప్రతి ఒక్కరు కూడా మన క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్. సో బాగా రాయండి. సో ఇవైతే సూచనలు పాటించి ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ను సపోర్ట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, హైప్ చేయండి ఈ వీడియోను. థ్యాంక్ యూ.